అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ అంటే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో మనం అధికారంలో వచ్చాక వీళ్ళందరి పేర్లు నేను రాసుకొని వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్తానని చెప్పేసి వాళ్ళని రెడ్ బుక్ పేరుతో ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇది ఇలా జరుగుతోంది. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యకర్తలకి భరోసా ఇచ్చేలా డిజిటల్ బుక్ అనేది ఆయన లాంచ్ చేయడం జరిగింది. సో అదేంటంటే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వల్ల కానివ్వండి, మీ అధికారుల వల్ల కానివ్వండి, ఏదైనా ఇబ్బంది కలిగినా, మీ మీద ఎవరైనా దాడి చేసినా, మిమ్మల్ని ఎవరైనా సరే అన్యాయంగా అరెస్ట్ చేసినా సరే, ఎవరైతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు ఈ డిజిటల్ బుక్లో మీరు వీడియోలు కానీ, ఫోటోలు కానీ, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నమోదు చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సో ఆల్రెడీ ఏంటంటే మనం ఫీడ్ చేయగానే ఆ బుక్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న అధికారంలోకి వచ్చారు, ఎవరైతే కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడ్డారో వీళ్ళ పరిపాలన వల్ల, వీళ్ళ మనుషుల వల్ల వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం, వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ద్వారాగా హామీ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో అరెస్టులు ఎలా జరుగుతూ ఉన్నాయి. సో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు గత 15 నెలల నుంచి కూడా అన్నీ చూస్తూనే ఉన్నారు. సో ఎలాగైనా సరే మన కార్యకర్తల్ని రేపొద్దున మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళందరికీ న్యాయం చేయగలగాలి అని చెప్పేసి నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో సంతోషాన్ని నింపింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దున మనకి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున రేపొద్దున మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ రోజైనా సరే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక భావంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మన లొకేషన్ నెంబర్ ఇవ్వాలి, కెమెరా ఫోటో ఇవ్వాలి. అలాగే మీరు ఏదైతే మీ మీద జరిగింది దాడి కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ పోస్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా రికార్డెడ్ బై ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అప్పుడు ఈ డిజిటల్ బుక్ అనేది ఓపెన్ చేసి దానికోసం ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి మేము ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరి మీద కూడా శిక్ష చేస్తాం. అవసరమైతే రాష్ట్రం దాటేసిన, దేశం దాటి వెళ్ళిపోయినా సరే వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిపించి ఎవరైతే అన్యాయం పడ్డారో ఈ పరిపాలనలో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా అని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకైతే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ కొంతమంది రెడ్ బుక్ లాంటిదే కదా డిజిటల్ బుక్ అనేసి అంటూ ఉన్నారు. సో రెడ్ బుక్ వేరు. రెడ్ బుక్ ఏంటంటే నేరుగానే వాళ్ళకి నచ్చలేని వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలంతో వాళ్ళు నేరుగానే వాళ్ళని లోపలేస్తూ ఉన్నారు. కొంతమందిని అరెస్టులు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎలా అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి వ్యక్తికి అన్యాయం కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, మీ వ్యాపారాల్లో కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు ఏదైనా జరిగినా ఆ రోజు నేను అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాను, మీకు జరిగినటువంటి అన్యాయానికి మీ కళ్ళల్లో నేను సంతోషం చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి, నాయకులకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రెడ్ బుక్ ఏంటంటే దాని ఇష్టానుసారంగా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్దని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. రెడ్ బుక్ ఏంటంటే ఈరోజు మీరు మాట్లాడితే పార్టీకి ఎగనెస్ట్గా, ప్రభుత్వానికి ఎగనెస్ట్గా మీరు మాట్లాడితే మిమ్మల్ని కక్షపూరితంగా లోపలేసి మిమ్మల్ని టార్చర్ పెట్టడం అనేది రెడ్ బుక్ ఒక ఉద్దేశం. కానీ డిజిటల్ బుక్ అలా కాదు. డిజిటల్ బుక్ ఏంటంటే నష్టపోయినటువంటి వ్యక్తికి రేపొద్దున న్యాయం చేయడమే ఒక డిజిటల్ బుక్ ఒక ఉద్దేశం. సో దీని ఏంటంటే ఇది కక్ష తీర్చుకునే బుక్ లాగా ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఈ బుక్ గురించి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో కక్ష తీర్చుకునేది అయితే రెడ్ బుక్, ఇదేంటంటే డిజిటల్ బుక్. కానీ ఏంటంటే నష్టపోయినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయడానికి ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లాంచ్ చేయడం జరిగింది.
సో ఇక్కడ మీరు మర్చిపోవాల్సింది ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఏంటంటే నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మీకు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వివరాలు, ఫోటోలు కానీ, వీడియోలు కానీ దాడి చేసినప్పుడు ఉంటే ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అవన్నీ ఫీడెడ్గా రికార్డెడ్గా ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక బృందాలతో దీని మీద నేను దర్యాప్తు చేయించి ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి తగినటువంటి శిక్ష పడే విధంగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కొద్దీ కార్యకర్తలకి భరోసా ఇవ్వడం జరిగింది.